మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి సుందరకాండ చూస్తున్నాము. ద్వివిధమయంద నీలనలా అంగద గద వికటాసి ధదిముఖ కేహరి నిసఠ సఠా జామవంత బలరాసి. ద్వివిధుడు, మైందుడు, నీలుడు, నలుడు, అంగదుడు, గదుడు, వికటాస్యుడు, దధిముఖుడు, కేసరి, నిసఠుడు, సటుడు, జాంబవంతుడు మొదలైన వారందరినూ సాటిలేని పరాక్రమశాలురు. ఏకపి సబ సుగ్రీవ సమాన ఇన సమకోటి హగనైకో నాన రామకృప అతులిత బలది నహి తృణ సమాన त्रैलोकहि गनहि असमय सुना श्रवण दस कंदर पदुम 18 जूथ बबंदर नद कटक महा सो कपि नाही जो न तुमहि जितेरन माहि परम क्रोध मिजहि सबहाधा आयसु पैन देहि रघुनाथा सोषहि सिंधु सहित जुष ब्याला पूरहि नत भरी कुधुर बिसाला मद्दिगर्द मिलवहि दस सीसा ऐसे बचन कहहि सब कीसा गज्जहि तज्जहि सहज असंका मानहु ग्रसन चहतहि లంకా. ఈ వానరులందరూ బలంతో సుగ్రీవునితో సమానులు. ఇటువారు ఒకరిద్దరు కాదు, కోట్ల కలది ఉన్నారు. వాని లెక్కించడము అసాధ్యము. అపార బలపరాక్రమలు కలిగి శ్రీరాముని కృపకు పాత్రులైనట్టి ఆ మహాయోధులు ముల్లోకాలను కూడా తృణప్రాయంగా చూస్తారు. దశాన్న వారి సేనలకు సేనానాయకులే 18,000 కోట్ల మంది ఉన్నట్లు నేను అక్కడ వారి నోట విన్నాను. ఆ సేనలోని ప్రతి యోధుడును మిమ్మల్ని జయింపగలవాడే. వారు అందరినూ క్రుద్ధులే మనతో కయ్యానికి కాల్దూతున్నారు. కానీ శ్రీరాముడు వారికి ఆజ్ఞలను ఒసగలేదు. వారిలా పలుకుతున్నారు: ప్రమాదకరమైన మత్స్యములతో భయంకర సర్పములతో నిండి ఉన్న ఈ మహాసముద్రాన్ని ఒక్క దెబ్బతో శుష్కింపచేయుదుము, లేదా దీనిని పర్వతాలతో నింపెదము, దశాన్ని అణిచివేసి మట్టిలో కలుపెదము. వారందరూ సహజంగా కఠినాత్ములు. లంకా నగరాన్ని మృంగివేయినట్లు వాళ్ళు గర్జిస్తున్నారు, కీంకరిస్తున్నారు. సహజ సూర కపి భాలు సభా పుని సిర పర ప్రభు రామా రావణ కాలా కోటి కహు జీతి సకహి సంగ్రామ. ఆ వానర్లు వల్లూకాలు సహజంగా శౌర్య పరాక్రమాలకు నిధులు, మహాసమరవీరులు. పైగా వారికి నాయకుడు శ్రీరామచంద్ర ప్రభువు. రావణ వారితో తలపడితే కోట్ల కొలది యములు కూడా పరాజితులు కావాల్సిందే. राम तेज बल बुद्धि विपुलाई शेष सहस सता सकहि न गाई सकसर एक सोषि सत सागर तव ब्रात ही पूछेवु नयनागर तासु बचन सुनि सागर पाही मागत पंद कृपा मन माही सुनत बचन बिहसाद ससीसा जो असीमति सहाय कृत कीसा सहज भीरु कर बचन दृढ़ाई सागर सनठानी मचलाई मूढ़ वृषाका करसि बढ़ाई रिपुबल बुद्धि धाहमय पाई सचिव सभीत विभीषण जाके विजय विभूति कहा जगता की सुनि खल बचन दूतरि सबाड़ी समय विचारि पत्रिका काढ़ी रामानुज दिन्ही यह पाती नाद बचाई जुड़ावहु चाती बिहसी बाम कर लीन्ही रावण सचिव बोली सठा लाग बचावन.
శ్రీరామచంద్రుని తేజోబల పరాక్రమాలు అసమానములు, బుద్ధి వైభవాలు అద్భుతాలు. వాటిని సహస్రముఖములు గల శేషుడు కూడా వర్ణింపజాలడు. ఒక్క బాణం తోడనే అతడు వందల కొలది సముద్రాలను నిర్జన్ముగా చేయగలడు. అయినను నీతి కుశలుడైన శ్రీరాముడు మీ సోదరుని ఉపాయాన్ని అడిగాడు. విభూషణి సూచన మేరకు ఆయన దారి ఇమ్మనమని సముద్రుని ప్రార్థిస్తున్నాడు. ఏలనన రాముడు దయాళువు కావున సముద్రం దండించడానికి పూనుకోలేదు. దూత పలికిన ఈ మాటలు విని రావణుడు పరిహసిస్తూ బిగ్గరగా నవ్వుతూ పలుకుతున్నాడు. ఇంతటి బుద్ధిహీనుడవడం వలనే అతడు వానరులను తనకి సహాయకులుగా చేసుకున్నాడు. సహజంగా పిరికివాడు కావుననే విభీషణుని మాటలను విశ్వసించి అతడు బాలుని వలె సముద్రుని వేడుకుంటున్నాడు. ఓరే మూర్ఖుడా, అతని గొప్పదనాన్ని గురించి ఊరిక తెగుడుతున్నావేలా? చాలు, అతని శక్తి బలాలు స్థాయి ఎట్టిదో ఇప్పుడు నాకు తెలిసింది. విభూషణుని వంటి భీరువు అతనికి సలహాదారు ఇచ్చడి వాడైనప్పుడు విజయ వైభవాలు ఎలా ప్రాప్తిస్తాయి? దుష్టరావణుని మాటలు వినగానే దూతకు కోపం అధికమయ్యింది. ఇదే సరి అయిన సమయమని భావించి అతడు లక్ష్మణుడిచ్చిన లేఖను రావణుకు ఇస్తూ, శ్రీరాముని సోదరు లక్ష్మణుడు మీ కొరకై ఈ పత్రాన్ని ఇచ్చాడు. ప్రభు, దీన్ని చదివినచో మీ మనస్సు శాంతిస్తుంది అని పలికాడు. మూర్ఖుడైన రావణుడు నవ్వి దాని ఎడమ చేతితో తీసుకొని చదువు అని మంత్రికి ఇచ్చాడు. బాతః మనहि रिझायि सठा जनि खालसि कुल भीसा राम बिरोदन उबरसी सरन विष्णु अज ईसा कीतजिमान अनुज इवा प्रभुपद पंकज भृंगा होहि कि राम सरानला खलकुल सहित पतंगा. అతనిలా చదువుతున్నాడు. ఓరి సటుడా, కేవలము బీరములతోడనే నీ మనసును సంతృప్తిపరుచుకుంటూ నీ వంశనాశనాన్ని కొని తెచ్చుకోకు. శ్రీరామునితో వైరాన్ని పెంచుకొని నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సనజొచ్చినను వారెవ్వరు నిన్ను రక్షింపజాలరు. అభిమానాన్ని వీడి నీ సోదరుడైన విభీషణుని వలె ప్రభుచరణ కమనాలకు భ్రమరము కమ్ము. లేకపోతే దుష్టుడా, నీవు సపరివారంగా శ్రీరాముని బాణాగ్నికి సెలవమయ్యదవు. सुनत सबय मन मुख मुस्काई कहत दसानन सबहि सुनाई भूमि पराकर गहत आकाशा लघुतापस कर बाग बिलासा कह सुखनाद सत्य सब बानी समुझु चाड़ी प्रकृत अभिमानी सुनहु बचन मम परिहरि क्रोधा नाथ राम सना तजहु विरोधा अति कोमल रघुवीर सुभावु यद्यपि अखिल लोक कररावु मिलत कृपा तुम पर प्रभु करिहि उर अपराधना एक बुधरिहि जनक सुता रघुनाथ ही दीजे इतना कहा मोर प्रभु कीजे जब तेहि कहा देना बई देहि चरण प्रहार कीन्ह सठतेहि नाई चरण सिरु चला सुतः कृपा सिंधु रघुनायक जहा कर प्रणाम निज कदा सुनाई राम कृपा पनिगति आई ऋषि अगस्ति की साप भवानी राजस भयउ रहा मुनि ज्ञानी बंदी राम पदा बारहि बारा ముని నిజ ఆశ్రమ కహు పగుధారా. లక్ష్మణుని లేఖాంశాన్ని విని రావణ మనస్సులో భయాందోళనలు కలుగుతున్నాయి. కానీ పైకి మాత్రం నవ్వుతూ అందరినూ వినేటట్లు ఇలా పలుకుతున్నాడు. నేలపై పడిన వ్యక్తి ఆకాశం అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఈ లఘు తాపసి తన వాచాలతను చాటుకుంటున్నాడు. అప్పుడు దూత ఇలా పలుకుతున్నాడు. ప్రభు, మీ అభిమానాన్ని వీడి లక్ష్మణుని మాటలను సత్యంగా తనంచండి. క్రోధమును త్యజించి నా పలుకు
సైనికులను వినండి, శ్రీరామునితో విరోధము మానండి. అతడు సమస్త లోకాలకు అధిపతి అయిన శ్రీ రఘువీరుని స్వభావం మిక్కిలి కోమలము. మీరు ఆయన కడకు వెళ్ళినంతనే ఆ ప్రభువు మీపై కృప చూపుతాడు. మీ అపరాధాలలో ఏ ఒక్కదాన్ని కూడా ఆయన తన మనస్సులో తలపడు. జానకీదేవిని శ్రీ రఘునాథునకు అప్పగించండి. ప్రభు, నా ఈ విన్నపాన్ని ఆలకించండి. ఇలా పలికిన ఆ దూతను దుష్టరావణుడు కాలుతో ఒక్క తన్ను తన్నాడు. విభీషణుని వల్లే అతడు కూడా రావణునకు ఒక్క దండం పెట్టి మహాప్రసాదము అంటూ కరుణావైన శ్రీరాముని యొద్దకు వెళ్ళి ప్రణమిల్లి అతడు తన కథను వినిపించాడు. ప్రభు కృప వలన అతనికి నిజస్వరూపము ప్రాప్తించింది, అంటే ముని రూపం ప్రాప్తించింది. శంకరుడు ఇలా పలుకుతున్నాడు: భవానీ ఆ సుకుడు మొదట జ్ఞాని అయిన ఒక ముని అగస్త్యుని శాపం వలన రాక్షసుడయ్యాడు. ఇట్లు ముని రూపము లభించడం చేత శ్రీరాముని చరణ కమనాలకు మాటిమాటికి నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళాడు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.